లైవ్ షోకి తిరిగి స్వాగతం. పట్టిసీమపై ప్రజలను రెచ్చగొడుతున్న జగన్ను చరిత్ర క్షమించదన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 49% మంది అవునని 50% మంది కాదన్నారు. హోరాహోరీగా నడుస్తున్నట్లుంది. ఇక లక్ష్మణ్ గారు చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ తీరు కానీ అక్కడ భూసేకరణకు సంబంధించి బీజేపీ వైఖరి, ఇప్పుడు అక్కడ రైతులు కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్ళిన రైతుల భూములే తీసుకుంటామని మంత్రి నారాయణ గారు చెబుతున్నారు. దీని మీద బీజేపీకి ఏమైనా వైఖరి ఉంటుందా? అక్కడ ఆ ప్రభుత్వాలు ఏం చేసినా ఓకే అంటారా మీరు? ఒక విషయం అండి, ఏదైతే అవసరమైనటువంటి దానికోసం తప్పనిసరి పరిస్థితి అధికంగా తీసుకోవడం అనేటువంటిది అవసరం లేని పాట. అది కన్విన్స్ చేసి దానికి అవసరమైనటువంటి పరిహారాన్ని చెల్లించి మెప్పించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి విధానాన్ని అడాప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైతులను కన్విన్స్ చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైతుల నుంచి లాక్కోవడం అనేటువంటి విధానం, సామాజిక ప్రభావం అంచనా కూడా అవసరం లేకుండా ఆర్డినెన్స్ ఇచ్చేసారే కేంద్రం. ఒక విషయాన్ని ఆధారంగానే చేసుకుని సామాజిక ప్రభావం తీసుకోవాలా? శ్రీనివాసరావు గారు, ఒక విషయం అండి, అది వేటి కోసం అండి? ఒకటేమో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుతీకరణ, మౌలిక సదుపాయాల కోసం, మరి తాగునీటి అవసరాల కోసం, అక్కడ ఉపాధి అవకాశాలను పెంచేదాని కోసం ప్రభుత్వ ప్రైవేటు రంగానికి రెండు జాయింట్ వెంచర్ల ప్రభుత్వ ప్రైవేటు రంగానికి, కార్పొరేట్ కాదు. అది మభ్యపెట్టే ప్రచారం అండి. ప్రభుత్వ ప్రైవేటు పబ్లిక్ ప్రాపర్టీస్ ని ప్రైవేట్ గా దోచుకోవాలి అంతేనా? కాదండి, చెప్పండి. అనుభవం ఉన్నట్టుంది. అనుభవం కాదు, ఇంతకుముందు ఇలా కొట్టేసిన విధానాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. కాదు అంటే యూపీఏ టైంలో బొగ్గు కుంభకోణంలో 11 లక్షల. ఇప్పుడు ఒక మాట, మీరు ఒకటే సెకండ్ టైం నాకు అక్కర్లేదు. 30 లక్షల కోట్లు వస్తున్నాయని మోడీ గారు చెప్పినారు. 30 ఏళ్లలో రాబోయే డబ్బును చూపించి ప్రజలను మభ్యపెట్టినారు. 15 లక్షలు వస్తాయన్నారు. 15 రూపాయలు కూడా రావని తెలుసు. అబద్ధాలు చెప్తారు. 30 ఏళ్లలో వచ్చే డబ్బు, 30 ఏళ్లలో వచ్చే డబ్బు మొన్న బీజేపీకి అనుకూలమే కదా. ఆయన ఏమన్నా అంటే చాలా పెద్ద డైలాగ్ వేసాడు. ఏమన్నాడు? నేషన్ నే మొత్తాన్నే ఫ్రాడ్ చేశాడు మోడీ అన్నాడు. నల్లధన విషయంలో మోడీ నేషన్ ని ఫ్రాడ్ చేశాడు అని, అంటే నేషాన్ని, జాతినే, దేశాన్నే మోసం చేశాడు నల్లధన విషయంలో అన్నాడు. 15 లక్షలు వస్తే అబద్ధాలు చెప్తున్నారు. అది ఎంత ఇబ్బంది కాదు. నల్లధనం యొక్క ఎల్లలు దాటిన నల్లధనం యొక్క పరిమాణం విషయంలో ఇప్పటికే అశోచామని ఏం చెప్పారు? 3 నెలలు అసలు మొత్తం అంతా ఇండియాలో అకౌంట్ లో వేసేస్తామన్నారు. దానికి ఏదైతే వీరేంద్ర గారు చెప్పింది కరెక్ట్. ఎంత నిజాయితీ నిబద్ధత ఉంటే ఈ విధమైనటువంటి చట్టాన్ని తీసుకురాగలుగుతారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సిట్ అయ్యమని చెప్పినా కూడా 2 ఏళ్ళు దాటేసి తేనెటీగలు తేనె తీసుకొని తాగిపోయినాక చెప్తారు. ఇప్పుడు ఈ స్టోరీ చెప్తారు. అరే మీరు 2 ఏళ్ళు వేయలేదండి, మేము రాగానే వేసినాం, సిట్ వేసి 20 దేశాలు G20 దేశాలలో ఒత్తిడి తీసుకొచ్చిన లీగల్ ప్రాసెస్ అంతా కూడా ఇది. ఇవాళ సుప్రీంకోర్టు ముందట లిస్ట్ ఉన్నది. రేపు తెల్లారి వాళ్ళు కనుక వాలంటరీగా సరెండర్ చేయకపోతే దానికి 10 ఏళ్ల జైలు శిక్ష వేయడానికి చట్టం తీసుకొచ్చిన. మీ దగ్గర డబ్బులు వేస్తారు. 15 రూపాయలు ఎప్పుడు వేస్తారు? ఒక విషయం అండి, ఒక విషయం వేరే చర్చ అనుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి ఏదో విషయాన్ని దృఢంగా ఉన్నది. మరొక తెలంగాణలో దీనికి చెప్పండి సమాధానం. రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటిస్తున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందా పుంజుకోదా? రేవంత్ రెడ్డి గారు ఒక విషయం అన్నారు, ఆరోపణ చేశాను. మీరు వచ్చినాక ఏం చేశాను నేను చెప్తున్నానండి. మళ్ళీ ఆ చరిత్రను చెబుతారా? కాదు, మీరు మమ్మల్ని ఏం చెప్తామో మీరు. నేను కాదు, ఆయన అంతే. అవు కదండి, వారేం అడుగుతారో మీరు అడగాల్సిన అక్కర్లేదు. నేను కాదు, అంతే చరిత్ర చెబుతారా అన్నది. వారు అడిగిన అవు కదా, వారు అడిగినరు మీరేం చేశారని. మేము చెప్తాం, వినమని చెప్పండి. ఎంత చరిత్ర కాదండి. రాహుల్ గాంధీ పర్యటన ఆరోపణ చేసి మేము చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మా వివరణ చెప్పాల్సిన. వారు ఏమన్నారు? వచ్చినాక ఏం చేసిరా అని అన్నారు. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తాను. కరువు కాటకాలు వస్తే
చీపురు ఊడ్చేదాని వెనుక 2,96,000 కోట్లు ఆ యొక్క స్వచ్ఛ భారత్ కోసం, వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం, మిగతా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కోసం కేటాయిస్తున్నది. చీపురు అంత చులకన కనబడుతున్నది. చీపురు అంటే చులకన కనబడుతున్నది. మీరు మాట్లాడేది చీపురు అంటే అంత చులకన కనబడుతూ ఉన్నది. స్వచ్ఛ భారత్ నేను జగన్ చైర్మన్ ఎప్పుడో చేస్తాను. భారతదేశంలో 3వ వార్డుగా చీపురు పట్టి చేయడం అంటే చీపురు పట్టుకోవడం తప్పు కాదు, కానీ చీపురు పట్టుకోవడం కోసం చెత్తపోయడం తప్పు. చీపురు పట్టుకోవడం కోసం చెత్తపోయడం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే అదొక చీపురు పట్టుకొని పరిసరాల పరిశుభ్రమ, అదొక అంశము, అదొక కాన్సెప్ట్. దేశంలో 59 కోట్ల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేవండి. దానికి సంబంధించి 2,96,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టి చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ చెత్తపోసి ఆయన ఓడమంటారు. నిర్మల పురస్కార గ్రామాలని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు, కానీ ఈ రకమైన ప్రచారం చేసుకోలేదు. వాళ్ళకి ఇప్పటికీ రాదు ఆ ప్రచారం చేసుకోవాలి. దాని మీద మా జిల్లా దేశంలో 3వ నిర్మల భారత్ అభియాన్. ఇందుకు తెలంగాణలో కాంగ్రెస్ రాహుల్ దెబ్బ పెరుగుద్దా లేదా? ఒక విషయం అండి, మీరు అడిగిన విషయం ఏదైతే ఉన్నదో, మళ్ళీ అక్కడికి వెళ్తున్నా. కరువు వచ్చినప్పుడైనా, తుఫాన్లు వచ్చినప్పుడైనా, వరదలు వచ్చినప్పుడైనా అంతకుముందు ఉన్న పరిహారం ఏదైతే ఉన్నదో ఇవాళ 50% కవరేజ్ ఏదైతే ఉన్నదో 50% నుంచి 1/3 కు తీసుకొచ్చింది. మరి అంతే కాకుండా అసలు రైతు సమస్యలకు, ఈ రైతు పంట రాకపోవడానికి, ఇబ్బందులకు గురి కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉన్నదో విద్యుత్తుకు సంబంధించి 24 గంటల విద్యుత్ కోసం ఇవాళ రామగుండంలో 800 మెగావాట్ల కెపాసిటీని 1,600 మెగావాట్లను విస్తరణ ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కోసం ఇవాళ ఫర్టిలైజర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో పునరుద్ధరణ చేస్తున్నారు. వాళ్ళ కేంద్రం ప్రత్యక్షంగా చేస్తున్న కార్యక్రమం అండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సహకారం కాకుండా ఇది ప్రత్యక్షంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. శ్రీనివాసరావు గారు, మీరు అడిగిన ప్రశ్న మంచిగా ఉన్నది, సమంజసంగా ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ పర్యటన వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకుంటుందా అని. ఎందుకొరకంటే వాళ్ళు పుంజుకునేది ఎట్లుంటది, అసలు అక్కడ ఉండే జనమే కదులుతలేరు. ఇక్కడ నుంచి తరలిపోయేటువంటి జనమే తప్ప అక్కడ మాత్రం ఎక్కడ పుంజుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మా పథకాల వల్ల ఉన్న బిఎస్పీ అంతా కూడా మా పార్టీలో చేరింది. అసలు అక్కడ వ్యతిరేకత లేదు. అసలు ప్రజలందరూ మాయరికనే పుంజుకునేది ఎక్కడది. సత్యనారాయణమూర్తి గారు, మీరు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇందాక భోగాపురం గురించి, అట్లాగే రాజధాని కోర్టుకు వెళ్లి రైతులు భూములు తీసుకోవడం మీద మీరు మాట్లాడుతున్నారు. దాని మీద వివరణ ఇస్తారా సత్యనారాయణమూర్తి? ఎందుకంటే రైతులను ఇబ్బంది పెట్టి రైతుల పైన బలవంతంగా భూసేకరణ చేయడం తప్పు. నారాయణ గారు మాట్లాడారు కూడా చూసిన ఇక్కడ కూడా నారాయణ గారు తొందరపడడం ఏది అనుకోవట్లేదు. రైతులు తనకు ఉద్యమం చేయడం కూడా కరెక్ట్. మీరు చెప్పింది వాస్తవం. రైతులు మనం వ్యతిరేకత మనం చేసుకోవాలి, ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు మా గంటా శ్రీనివాసరావు గారిని, అక్కడ ఉన్న మృణాలి గారిని ఒక కమిటీ వేసి రైతులతో సంప్రదించమని చెప్పారు. రైతులందరూ కూడా విశాఖపట్నంలో మీటింగ్ అయింది. మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భోగాపురంలో రైతులు వ్యతిరేకంగా, రైతుల అంగీకారం లేకుండా అక్కడ భూసేకరణ చేసే సమస్య, బలవంతంగా భూసేకరణ చేసే సమస్య
మంత్రులు కోప్పడ్డారంట కదా చంద్రబాబు గారు, మీ వల్ల కాలేదా అని మంత్రులు కోప్పడ్డారని వార్తలు వచ్చాయి. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు మీద ఒక నిమిషం. రైతుల మీద ఎందుకు మంత్రులే కోపడంటే మీరు రైతులు ఎందుకు నేరుగా మాట్లాడలేదు, మీరు రైతులతో మాట్లాడండి. వాళ్ళు అల్లాడిపోయారంట కదా, అటు వెళ్తే జనం తిడుతున్నారు, ఇటు వెళ్తే ఈయన తిడుతున్నాడని. కాదు, మంత్రులు అల్లాడిపోతున్నారంట కదా, అక్కడికి వెళ్తే జనంతో సాగు వచ్చింది, ఇక్కడ వెళ్తే చంద్రబాబు గారితో సాగు వచ్చిందని మంత్రులు అల్లాడుతున్నారంట కదా, నిజమేనా? మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా చంద్రబాబు ఎలా కష్టాల్లో కూడా మరి సొంత మందికి వెళ్తాడు ఆయన. అది చంద్రబాబు ఎప్పుడు ఆయన ఒక మంచి పద్ధతి అనేది రైతులతో మాట్లాడాలా. మీరు NTPC భూసేకరణ చేస్తాం సార్, రైతుల అంగీకారం 3 రకాలు చేసాం ఆ రోజుల్లో. రైతుల అంగీకారం చాలా బాగా చెప్పారు. అంటే మీరు అక్కడైతే రైతులతో మాట్లాడి జాగ్రత్తగా చేయాలి, ఇక్కడ మాత్రం రాజధాని మాత్రం మీరు బలవంతంగా ఇష్టానుసారంగా ఏడ్చిన పోలీసు వాళ్ళు పెట్టి రకరకాల వేధింపులు చేసి బలవంతంగా లాక్కుంటారనమాట. ఇక్కడ ఒక రకంగా అక్కడ రేపొద్దున కూడా అలా చేయలేకపోయారు, పత్రికల్లో కూడా వచ్చినాయి. మీ వల్ల కాలేదా, మీరు చేయలేరా అని చెప్పి మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు కూడా అన్న విధానం పేపర్లో వచ్చింది. మీరు మాట్లాడేది మాత్రం చక్కగా మాట్లాడుతున్నారు, కానీ మాత్రం ఆచరణలో మాత్రం లేదు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 33 ఎకరాలు వాలంటీర్గా వచ్చింది. ఎందుకో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికా, రాష్ట్రాన్ని గాలి వదిలేశారా, భూమి పట్టుకుని తిరుగుతున్నారా భూముల కోసం? ఎవరన్నా నవ్వుతారో 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ తీసుకుంటారా? మీ బండారు సత్యనారాయణమూర్తి గారు మీ గుండెలు మీద చేసుకుని చెప్పండి, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కి తీసుకుంటారా ఎక్కడన్నా? దానికి చెప్పండి సమాధానం, మీరు దానికి సమాధానం చెప్పండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 1,500 ఎకరాలు లీజ్ అవుతుంది, ఇంకా 3,500 ఎకరాలు మిగిలిపోయింది. మీరు అక్కడ రాష్ట్రం కాని చోట 15,000 ఎకరాలు ఏం చేసుకుంటారు? సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆదిలాబాద్ అసలు అక్కడ లోకల్ వాళ్ళు లేరంటున్నారు. నేనేమంటే మీరు 43% 44%. ఒక్క నిమిషం సత్యనారాయణమూర్తి గారు భాగాపురంలో ఎయిర్పోర్ట్ 10 ఎకరాలు అవసరం లేదండి. ఇండిగో కంపెనీ వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ అనుబంధంగా ఇక్కడ ఒక హబ్బు పెడతా ఉన్నారు సార్. హబ్బు అంటే మ్యానుఫాక్చరింగ్ కానీ, నైట్ హాల్టింగ్ కానీ, సర్వీసింగ్ కానీ వాళ్ళు ముందుకొచ్చారండి. దానికి కూడా దృష్టిలో రెగ్యులర్ చేస్తున్న కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని. అది కావాలి ఇండిగో చెక్ చేసుకో, ఇండిగో కంపెనీ మీరు అది ఇంకోసారి చేయండి. ఒకే చోట రైతులను ఇబ్బంది పెట్టే పని ఎందుకంటున్నానండి. రైట్, అది నిజంగా ఫ్యాక్టరీ వచ్చి రైతులకి బాగా గిట్టుబాటు అయ్యే అటువంటిప్పుడు రైతులకి బాగా గిట్టుబాటు అయ్యే డబ్బు ఉండే కూలింగ్ పేరు మీద ఎందుకు వాళ్ళని ఇబ్బంది చేయాలి? అసలు రైతులకి అవసరమైతే తల ₹1,00,00,000 ఇచ్చేసి ఆ విధంగా వ్యాపారం ఇది కూడా మంచిగా చేయండి, అభ్యంతరం లేదు. ఆ విధంగా కూడా వ్యాపారం అండి ఇది వాళ్ళతోటి ఎక్వైర్ చేసి. ఆదిలాబాద్ గురించి రైట్, గుడ్, అట్లాగే చేయండి సార్, మంచిదే. అట్లా మీ ఆలోచన బాగుంది సత్యనారాయణమూర్తి గారు. ఆ ప్రకారమే ప్రజల్లోకి జాగ్రత్తగా వెళ్తే సంతోషం, మీరు మంచి పేరే తెచ్చుకోండి. రాహుల్ గాంధీ గారు 12వ తేదీ ఖరారైన కాడి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆదిలాబాద్ లో మకాం వేసి, నిర్మల్లో మకాం వేసి, రాహుల్ గాంధీ గారు పరామర్శించడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని సందర్శించి వారికి వ్యక్తిగతంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానీ చెక్కులు అందజేసి ఇక మేము ఇచ్చాం కాబట్టి మీరు పోకండి అన్నారు. మీరు ఆ పని అందరికీ చేయండి, మాకు సంతోషం. రాహుల్ గాంధీ గారి పర్యటన వల్ల రైతాంగానికి ఇంద్రకరణ్ రెడ్డి గారు అక్కడ ఇచ్చేసారు, మీరు చూసుకోండి. సో మీ ఎఫెక్ట్ ఏనంటారు? నిన్ననే వాళ్ళ కాంగ్రెస్ ప్రజలు మాట్లాడుతూ నిరంతరం ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లోనే ఉంటాడు, అక్కడ రైతులను ఎప్పటికీ పరామర్శించే ఉంటాడు, ఎప్పటికి వారిని ఆదుకుంటున్నాడు. ప్రజా ప్రజలు ఎప్పటికీ ఆడనే ఉంటారు. మీ ఉద్యమ సమయంలో మీ ఎమ్మటున్న ఆల్ సెంటిమెంట్ గ్యాంగ్ అందరికి మీరు చేసుకుంటారు. రైతాంగం మీ ఉద్యమంలో మీ వెంట అంత లేదు, అంత లేనప్పుడు మీరు 43 44 తెలంగాణలో సీట్లు వచ్చినాయి వారికి. దానికి పెద్ద మీరు కంప్లీట్ చేయని అన్న. నేనేమంటారంటే అకాల వర్షాలతో రైతాంగం తెలంగాణ ప్రాంతంలో అనేక విధాలుగా నష్టపోయింది. ఎంతమందికి ఇచ్చినారు?
మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని నగరాలను ఇచ్చినారు కదా, అడిగిన కల్లా కోట్లు ఇచ్చినారు కదా. మీరు ఇన్నోవా అడిగితే ఫార్చునర్ కొనుక్కోండి అన్నారు, ఫార్చునర్ అడిగితే ల్యాండ్ క్రూజర్ కొనుక్కోమన్నారు, లేదా ఇంకా మీరు ఏదో అడుగుతా ఉంటే 23 అడిగితే 70 ఇచ్చినారు, 40 అడిగితే 44 ఇచ్చినారు కదా. రైతాంగం ఒక 40-50% ఆధారపడుతున్న రైతాంగాన్ని సంక్షోభం నుంచి బయటపడే దిశగా మీరు కృషి చేయండి అంటున్నాం. మీరు తీసుకోండి, మీ భజగోవిందం అంటారు. అప్పుడు ఇప్పుడు వేరే పార్టీ నుంచి రైతాంగాన్ని ఆదుకోవడానికే ఇవాళ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం పెట్టాం. అన్ని కూడా ఇలా కావాల్సినటువంటి టెక్నాలజీ తీసుకొస్తున్నాం. ఇలా అప్పులు మాఫీ చేస్తున్నాం. ఇలా ఏది కూడా ప్రతి పథకం రైతుల కొరకే చేస్తున్నటువంటి ఇలా మార్కెట్ల పునరుద్ధరణ గురించి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వెరీ గుడ్. పట్టి సీఎంపై ప్రజలను రెచ్చగొడుతూ నా జగన్ చరిత్ర క్షమించదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 70% అవునండి, 52% మంది అవునని, 45% మంది కాదన్నారు. మొదట జగన్కి అనుకూలంగా ఉన్నాయి, ఇప్పుడు స్వల్పంగా చంద్రబాబు గారికి ఆధిక్యత వచ్చింది. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారు, సుధాకర్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, దేవేందర్ రెడ్డి గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.